కొన్ని డికేట్స్ వెనక బ్రాహ్మణ సమాజం కోసం వారి పెళ్ళిళ్ళకు మరి వారి పూజలకు ప్రజలకు పూజలు చేసే విధానంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణానికి నేను సహకరించిన నిరంతరం బ్రాహ్మణులు దీని ప్రత్యేకత కాపాడుతూ వచ్చారు, పూజలు చేస్తున్నారు నిరంతరం. బ్రహ్మోత్సవం టైంలో గత కొన్ని సంవత్సరాలుగా ధ్వజారోహణ అయ్యేదే ఒక యానం అంటారు. అంటే 45 నిమిషాల్లో ధ్వజస్తంభం చుట్టూ గరుడ పక్షులు, విష్ణు వాహనంలైన గరుడ పక్షులు తిరిగిపోవటం ఆనవాయితీ. అలాగే హోమం మొదలైనప్పుడు కూడా రావటం కూడా ఆనవాయితీ. హోమం కొంతకాలం కిందటే జరిగింది, కొంత సమయానికే అప్పుడే గరుడ పక్షి వచ్చి వెళ్ళటం జరిగింది. మరి ఇక్కడ ధ్వజారోహణ అయ్యేదే మరి ఒక 45 నిమిషాల్లో రావటం ఆనవాయితీగా జరుగుతున్నది. అలాగే చక్ర స్నానం 10 రోజుల తర్వాత భగవంతుని స్నానాన్ని తుంగభద్ర నదిలో చేయించటం ఆనవాయితీ. భగవంతుడు తీసుకొని పోయేటప్పుడు చాలా తక్కువ బరువుతో ఉంటారు. మరి స్నానమైనాక భగవంతుడు బరువు పెరగటం ఆనవాయితీగా ఉంది. ఇది కూడా మనకు చరిత్రలో తెలియని విషయాలు. భగవంతుడు స్నానానికి ముందు ఎందుకు బరువు తక్కువ ఉంటాడు, స్నానం చేపించేది బరువు ఎందుకు పెరుగుతాడు అనేది మనకు చరిత్రకు అందని విషయం. సో భగవంతుడు అనేది ఎన్నో రూపాల్లో ఎన్నో ఆయనకున్న భక్తులతో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. సో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న బ్రాహ్మణ సమాజానికి మరొకతూరి నమస్కారాలు పెడుతూ మంచి నిరంతరం మరి ఇక్కడ ఈ బ్రహ్మోత్సవం టైంలో భోజన కార్యక్రమాలు ఉంటాయి. ఆ భోజన కార్యక్రమాలు కూడా చక్కగా నిర్వహించాలని కోరుతూ